మిత్రులారా, ఈ వీడియోలో ఏమరా అంటే ఎవరైతే కష్టపడి అమౌంట్ సంపాదించాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఐడియా ఏమరా అంటే కేబుల్ నెట్వర్క్ గురించి. ఈ వీడియో నేను బేసిక్గా చెప్తాను. దానికి స్టార్ట్ చేయడానికి ఏం మెటీరియల్ కావాలి, ఏం రికార్డ్ కావాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళిపోతాం వీడియోలోకి. మొదట వచ్చి ఒక ఆప్టికల్ ట్రాన్స్మిటర్ కావాలండి. దాని తర్వాత సెకండ్ వన్ వచ్చి ఒక పవర్ సప్లై ఇంజెక్టర్ కావాలండి. థర్డ్ వన్ వచ్చి ప్రైమరీ ఆప్టికల్ అండ్ ఆర్ఎఫ్ ఇన్పుట్ నోడ్ ఒకటి కావాలండి. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ వన్ ఆప్టికల్ నోడ్ ఒకటి కావాలండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి ప్యాచ్ ప్యానల్, దానికి కనెక్ట్ చేసే 0 dB కావాలండి. సిక్స్త్ వన్ వచ్చి ప్యాచ్ కేబుల్స్, కప్లర్స్, టెర్మినేషన్ బాక్స్ కావాలండి. ఆర్ఎఫ్ కేబుల్ మరియు ఆప్టికల్ ఫైబర్ ఈ రెండు కావాలండి. నెక్స్ట్ వచ్చి కేబుల్ కనెక్టర్స్ అండ్ కేబుల్ జాయింటర్లు కావాలండి. నెక్స్ట్ వచ్చి కేబుల్ స్ప్లిట్టర్స్, తర్వాత డీబీ మీటర్ ఈ రెండు కావాలండి. ఇంకా ఫైనల్గా అయితే ఒక యూపీఎస్, ఒక సర్వరు, ఒక ఆఫీసు పెట్టుకొని మీరు కేబుల్ నెట్వర్క్ని స్టార్ట్ చేయొచ్చండి. హాయ్ అండి, ఇదైతే మొదట మా ఆఫీస్ అండి. మీకు చెప్పాను కదా కేబుల్స్ పెట్టడానికి కావాల్సిన మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంజెక్టరు, లోడు, ట్రాన్స్మిటర్. మొదట అయితే ఈ ట్రాన్స్మిటర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇది వచ్చి ఆప్టికల్ ట్రాన్స్మిటర్. ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఏమన్నా అంటే ఫస్ట్ దీనికి కంపెనీ నుంచి తీసుకునే సిగ్నల్ దీనికి కనెక్ట్ చేయాలి. అది ఎలా అనేది చెప్తాను చూడండి. ఇది లోడ్. ఈ లోడ్కి కంపెనీ ఇంకా సిగ్నల్ తీసుకున్నాక తర్వాత చూడండి అవుట్ 1 అవుట్ 2 మానిటర్స్ ఉంది కదా. అవుట్లో ఆర్ఎఫ్ కేబుల్ కనెక్ట్ చేసుకొని చూడండి కనిపిస్తుందా, ఆర్ఎఫ్ ఇన్పుట్ పిన్స్ ఉంది చూడండి. ఆర్ఎఫ్ ఇన్పుట్ దీనికి కనెక్ట్ చేయాలన్నమాట. దీనికి కనెక్ట్ చేయాలి. కంపెనీకి సిగ్నల్ తీసుకుంటాం కదా లోడ్కి, ఆ లోడ్ని ఇంకా అవుట్ బ్యాక్ సైడ్ అవుట్ ఉంటుంది కదా, దాన్ని ఇంకా తీసుకోవాలి. తీసుకున్నాక ఆప్టికల్ అవుట్ ఉంది చూడండి. ఇది వచ్చి మనం అవుట్ సైడ్ అంటే ఇండ్లకి సిగ్నల్ పంపించాలి కదా, అక్కడ బిల్డింగ్ పైన లోడ్లు పెట్టుకోవాలి. ఆ లోడ్లకి సిగ్నల్ ఒక కప్లర్ నుంచి డివైడ్ చేసుకోవాలి. మనం చాలా పెట్టాల్సి వస్తుంది అవుట్ సైడ్ లోడ్ అంటే ఇలాంటివి లోడ్ బయట చాలా పెట్టాల్సి వస్తుంది. ఆ లోడ్కి ఈ ట్రాన్స్మిటర్ అవుట్ ఉంది కదా, ఆప్టికల్ అవుట్, దానికి ఒక కప్లర్ కనెక్ట్ చేసుకొని మనమైతే ఇలా కనెక్ట్ చేస్తే లింక్ అప్ అవుతుంది అన్నమాట. లైట్లు ఉంది కదా, ఈ లైట్లు అనేది అప్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఎలా అంటే అది ఉంది కదా, చూడండి మా ప్యాచ్ ప్యానల్ ఇంకా అవుట్ సైడ్కి స్ప్రెడ్ చేస్తున్నాము కప్లర్ వేసి. చూడండి కప్లర్లకి దీని నుంచి ఒక సిగ్నల్ తీసి లోడ్ కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడేం లైట్ లేదు కదా, వెలుగుతలేదు కదా. కనెక్ట్ అయినాక చూడండి
కనెక్ట్ చేసినారు చూడండి. ఇన్లెట్లు 3 లైట్స్, ఎక్స్ట్రా 2 లైట్స్ వెలిగినాయా. దీన్ని ఇంకా ఇప్పుడు కేబుల్ సిగ్నల్ స్టార్ట్ అయింది. కేబుల్ ఇది వస్తుందండి. ఇంకా కేబుల్ దీనికైతే వచ్చినాక దీన్ని ఇంకా కనెక్ట్ చేస్తాము. చూడండి, లోడ్ అయితే ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. కంపెనీని ఇంకా మనం తీసుకునే సిగ్నల్ కనెక్ట్ చేసుకొని దాన్ని ఇంకా మనము స్ప్రెడ్ చేసుకొని ట్రాన్స్మిటర్కి కనెక్ట్ చేసుకొని కేబుల్ని అప్ చేసేదానికి యూజ్ అవుతుంది. సరేనా? అదే ఎందుకంటే డూల్ ఇన్పుట్ అని చెప్తున్నాను అంటే ప్రైమరీ ఆప్టికల్ ఆర్ఎఫ్ ఇన్పుట్ ఒకటి కట్ అయినా ఇంకో ఆల్టర్నేట్లో కేబుల్ కట్ అవ్వకుండా వస్తూ ఉంటుంది. దానివల్ల మీకు డబుల్ ఇన్పుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమైనా తీసుకుంటే డబుల్ ఇన్పుట్ తీసుకుంటే సేఫ్గా ఉంటుంది. చూడండి, మాది ఇప్పుడు ఒక లైన్ కట్ అయినా కూడా ఇంకో లైన్లో కేబుల్ రన్ అవుతూ ఉంది. సరేనా? ఈ ఆర్ఎఫ్ ఇన్పుట్ అయితే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పవర్ సప్లై ఇంజెక్టర్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే కేబుల్ నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత మనం అవుట్ సైడ్ చాలా లోడ్లు పెట్టాల్సి వస్తుంది. దానికి పవర్ కావాలి. ఆ పవరు మీరు ఇంటి దగ్గరైనా తీసుకోవచ్చు, మన ఇంజెక్టర్ని ఇంకా తీసుకోవచ్చు. ఇంజెక్టర్ని ఇంకా తీసుకుంటే బెనిఫిట్ ఏమరా అంటే బ్యాకప్ ఉంటుంది. అదే ఇంటిని ఇంకా పవర్ తీసుకుంటే బ్యాకప్ ఉండదు. అక్కడ కరెంట్ ఆఫ్ అయితే పక్క ఏరియాలో కేబుల్ ఆఫ్ అయిపోతుంది. అదే మన ఇంజెక్టర్ ఇంకా తీసుకుంటే బ్యాకప్ ఉంటుంది, కేబుల్ రన్ అవుతూ ఉంటుందండి. ఇలా యూజ్ అవుతుంది మన ఇంజెక్టరు. సరేనా? ఇలా చేయడం వల్ల మీకు 90% పవర్ సప్లై ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉండదు. ఏమైనా ప్రాబ్లం అంటే సంథింగ్ వేరే ఏమైనా ఉంటుందే కానీ పవర్ని ఇంకా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కంట్రోల్ అంతా మీ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు మనం అవుట్ సైడ్ లోడ్లు పెట్టుంటాం కదా, దానికి మన ఇంజెక్టర్ని ఇంకా ఎలా పవర్ ఇవ్వాలనేది చెప్తాను చూడండి. ముందుగా అయితే నేను లోడ్కి ఒక కోఎక్స్ కేబుల్ కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు మన ఇంజెక్టర్కి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత లైట్ వెలిగిందా చూడండి. ఇలా మన ఇంజెక్టర్ని ఇంకా అవుట్ సైడ్ ఉన్న లోడ్స్కి పవర్ సప్లై అవుతుంది. మళ్ళీ రిమూవ్ చేస్తాను చూడండి, ఆఫ్ అయిపోతుంది. చూడండి, ఆఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉండేది ఏమరా అంటే 90, 75, 60. మన లోడ్కి 60 ఉంటే సరిపోతుంది. ఆర్ఎఫ్ కేబుల్ రిమూవ్ చేసి ఎల్సిడి డిజిటల్ డిబి మీటర్లో కనెక్ట్ చేసి పవర్ సప్లై లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాము. సరేనా? చూడండి, ఎల్సిడి డిజిటల్ మీటర్కి మన ఇంజెక్టర్ పవర్ చెక్ చేయడం చూపిస్తున్నాను. ఆన్ చేసే బటన్ చూసారా? ఇప్పుడు ఇంజెక్టర్ని ఇంకా పవర్ కనెక్ట్ చేసి దాన్ని ఇంజెక్టర్ యొక్క లెవెల్ మీకు చూపిస్తాను చూడండి, పవర్ ఎంత ఉండేది అనేది. చూడండి, కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినాక చూడండి, చేయడం చూడండి. ఇప్పుడైతే 71 చూపిస్తుంది చూడండి. చూసారా? 71, 70. అది ఇప్పుడు నేను అప్ చేస్తాను చూడండి, 95కి వస్తుంది. చూసారా? 95. మనకి డిజిటల్ మీటర్ వచ్చి సిగ్నల్ చెక్ చేసేయడానికి, పవర్ చెక్ చేసేయడానికి యూజ్ అవుతుంది. సరేనా?
కనిపిస్తుందా? మనకి మన లోడ్లు లాంగ్ ఉంటే 95 పెట్టుకుంటే కరెక్ట్ లెవెల్ సరిపోతుంది. దగ్గర ఉన్న చోట అయితే 60-75లో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. సరేనా? మీరు ఈ ట్రిక్ యూజ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత అయితే స్ప్లిట్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ప్లిట్టర్ ఎలా పనిచేస్తుందో చూడండి. లోడ్ ఉంది కదా, లోడ్ని ఇంకైతే మనం సిగ్నల్ తీసుకొని స్ప్లిట్టర్లో ఇన్ని కనెక్ట్ చేసిన తర్వాత అవుట్కి కనెక్ట్ చేసుకొని మనము లాంగ్ ఉన్న ఏరియాకైనా పంపించుకోవచ్చు, నియర్ ఉన్న హోమ్కైనా త్రూగా లైన్ అప్ చేయొచ్చండి. సరేనా? సిగ్నల్ త్రో చేసే ముందు ఒకసారి ఎల్సిడి డిజిటల్ మీటర్లో సిగ్నల్ చెక్ చేద్దాము. సరేనా? చూడండి, 57, 58 ఉందండి. మ్యాక్సిమం అయితే 95, 90 లోపల ఉండాలి. మినిమం అయితే 35 ఉండాలండి. ఇప్పుడైతే ఎక్కువగానే ఉంది. యాక్చువల్లీ 40 పైన ఉంటే పిక్చర్ అవుట్పుట్ బాగా వస్తుందండి. టీవీలో అయితే బాగుంటుంది పిక్చర్ అవుట్పుట్. సరేనా? ఇంకైతే మనము లైన్ని త్రో చేసుకోవచ్చు. లైన్ సిగ్నల్ అంతా ఇంకా రన్ అయినట్టే. సరేనా? ఇప్పుడు జాయింటర్ ఏమైనా షార్టేజ్ వచ్చినప్పుడు, జాయింటర్ వైర్ కట్ అయినప్పుడు ఇచ్చడానికి ఈ జాయింటర్, దానికి కావాల్సిన కనెక్టర్లు కనిపిస్తుందా? కనెక్టర్స్, జాయింటర్స్, కేబుల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తానండి.